అరే ఏంట్రా ఇది, ఈ డైలాగ్ వింటే చాలు టక్కున గుర్తుకొచ్చే పేరు షణ్ముఖ్. యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అతడికి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్తో బాయ్స్ నెక్స్ట్ డోర్ అనిపించుకున్నాడు. కానీ అనూహ్యంగా డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడి వార్తల్లో నిలిచాడు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సంపత్ కోసం వెళ్ళిన పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు షన్ను. గంజాయి తీసుకుంటుండగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాకీలు చిన్న చేప కోసం వల వేస్తే పెద్ద తిమింగళమే పడింది. వైజాగ్కు చెందిన షణ్ముఖ్ జశ్వంత్ చదువంతా అక్కడే సాగింది. ఆ తర్వాత యూట్యూబ్లో వైవా అనే కామెడీ షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్లోకి అడుగుపెట్టాడు. అక్కడి నుంచి వరుసగా పలు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. కానీ అతన్ని ఓవర్ నైట్ స్టార్ చేసింది మాత్రం సాఫ్ట్వేర్ డెవలపర్. సూర్య వెబ్ సిరీస్తో షన్ను క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. బిగ్ బాస్ 5లో అడుగుపెట్టి రన్నరప్గా నిలిచాడు. ఆహా వేదికగా ఓ వెబ్ సిరీస్ మూవీ చేశాడు. జాను, అయ్యయ్యో అంటూ స్పెషల్ సాంగ్ చేసి అభిమానుల్ని అలరించాడు. తాజాగా స్టూడెంట్ వెబ్ సిరీస్ చేయగా విపరీతంగా ఆకట్టుకుంది. అందులో కూడా సోషల్ మెసేజ్ ఉంటుంది. వెబ్ సిరీస్ ద్వారా మంచి చెప్పే అయ్యగారు ఇప్పుడు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. అది కూడా సోదరుని విచారించేందుకు వెళితే అడ్డంగా దొరికిపోయాడు షన్ను. షన్ను సోదరుడు సంపత్ వినయ్కి డాక్టర్ మౌనిక అనే యువతితో 2021లో ఎంగేజ్మెంట్ జరిగింది. 6 రోజుల్లో పెళ్లి ఉంది అనగా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సంపత్. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో విస్తిపోయే విషయాలు వెల్లడించింది. షన్ను యూట్యూబ్ ఛానల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడని పేర్కొంది. అలాగే సోదరుడు సంపత్ వినయ్ ప్రేమ పెళ్లి అంటూ మోసం చేయడంతో పాటు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఒకసారి అబార్షన్ కూడా చేయించాడంటూ కంప్లైంట్లో పేర్కొంది. కాగా సోదరుడు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్కు వెళ్లారు పోలీసులు. అంతలో అక్కడే ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. పోలీసుల రాకతో అన్నదమ్ములిద్దరూ ఒక్కసారిగా కంగు తిన్నారు. అంతలో షన్ను గంజాయి తీసుకుంటుండగా మౌనిక వీడియోలు కూడా తీస్తుండగా ఆమెను వీడియో తీయొద్దంటూ షన్ను గొడవపడ్డాడు. అంతలో పోలీసులు గమనించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కోసం వెళితే మరొకరు దొరికిపోయారు. ఇద్దరిపై వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు. యూట్యూబ్ వెబ్ సిరీస్ల్లో అమాయకంగా ఉంటూ నీతులు చెప్పే షణ్ముఖ్ నిజ జీవితంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. ఛాన్సుల పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్నాడా అంటూ ఫ్యాన్స్ అసహించుకుంటున్నారు. మరి షన్ను గంజాయి కేసులో అరెస్ట్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.